హాయ్ అందరికీ ఈరోజు ములక్కాయ టమాటా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం ములక్కాయని కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఈ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేద్దాము. వేసేసి ఇవన్నిటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూసారా వేగిపోయాయి. దీంట్లోకి 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోకి కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాము. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకున్నాము. ములక్కాయలు అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఈ ముక్కలు మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కలకి సాల్ట్ అనేది పడుతుంది. అందులో ఒకటి సాఫ్ట్గా కుక్ అవుతుంది ములక్కాయ. ఇప్పుడు క్యాప్ పెట్టుకొని ఒక 5 to 10 minutes చూద్దాము. చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాము. టమాటా వేసుకున్న తర్వాత కూడా కలపకుండా దాని మీద సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మనం కలిపామనుకో కుక్ అవ్వదు. ఒక 5 to 10 minutes చూద్దాం. చూసారా సాఫ్ట్గా కుక్ అయింది టమాటో. ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి సరిపోయినంత కారం వేసుకున్నాము. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే చాలా తక్కువ తింటాం కాబట్టి చాలా తక్కువ వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ వేసుకుంటున్నాము కారము. వేసుకొని కొద్దిసేపు అట్లాగే ఉంచుదాము. ఉంచేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము అంతా. కారం మొత్తం కలిసేటట్టు మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం కారంని ఉడకనిద్దాము, లేదంటే పచ్చివాసన వస్తుంది కారము. దీంట్లోకి మీరు కావాలనుకుంటే వాటర్ వేసుకోండి, అవసరం లేదంటే వేసుకోకండి. మేమైతే కొంచెం వేసుకుంటున్నాము వాటర్. కొంచెం వేసుకొనేసి వాటర్ అట్లా మొత్తం కలపకుండా అక్కడక్కడ అట్లా అడ్జస్ట్ లాగా కలుపుదాము. అడుగు అనేది అంటకుండా అందుకనేసి కొన్ని వాటర్ పోసుకున్నాం. మీకు అవసరం ఉంటే పోసుకోండి, లేకపోతే లేదు. ఆప్షనల్ వాటర్ అనేది. ఇంకా మీకు సాఫ్ట్గా కుక్ అవ్వలేదు అనుకుంటే కొద్దిసేపు ఆవిరి పెట్టుకుందాము. ఆవిరికి ఏంటంటే ముక్క అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. చూసారా, మీరే చూస్తున్నారు కదా. టమాటా ఎక్కడైనా చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. అసలు లాస్ట్కి కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసేసి మిక్స్ చేసేద్దాము మొత్తము. టేస్టీ టమాటా ములక్కాయ కర్రీ రెడీ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.